నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. జోగి రమేష్, వాస్తవానికి ఎంత ధైర్యం ఉంటే దాదాపు 2019-24 దాకా లిక్కర్ స్కామ్ని కొనసాగించి ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ముసుగులో కూడా లిక్కర్ స్కామ్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు పూర్తిగా జోగి రమేష్ ఏం చెప్తే నేను అదే చేశానని చెప్పేసి మాట్లాడారు లిక్కర్ స్కామ్లో దొరికినటువంటి నిందితులు. సో యాక్చువల్గా ఇప్పుడు నా ఫోన్లో నేను ఎటువంటి చాట్ చేయలేదు, నేను ఏది మాట్లాడలేదు, కావాల్సిన నా ఫోన్ ఇస్తా చెక్ చేసుకున్నా అని చెప్తున్నాను. కానీ వాస్తవానికి తన ఫోన్లో తను డిలీట్ చేసుకున్నా సరే అది క్లౌడ్లో సేవ్ అయి ఉంటుంది సంగతి అందరికీ తెలిసిందే. సో వాస్తవానికి జోగి రమేష్ మాటల్ని ఎలా తీసుకోవాలంటే ఏం చెప్తారు? చాలా తెలివిగా చేస్తున్నాను అనుకుంటున్నాడు ఆయన. మీకు గుర్తుంటే కనుకైతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేసినప్పుడు కూడా అంతే కదా. అంటే ఒకటి ఆశించి చేయడం అనేది తప్పు కాదు, కానీ ఏం ఆశించి ఇప్పుడు ఒక పదవి కోసమో దీనికోసమో మనం చెడు చేయటం తప్పు. అలా కాకుండా మీరు ఒక మంచి చేస్తూ సర్లే ఈ మంచి చేయటం వల్ల మనం ఒక ప్రాణాన్ని రక్షిస్తామనో లేదో మరొకటి అయితే వెళ్ళి గబుక్కుని దూకేసి ఏదైనా చేయొచ్చు. ఇక్కడ అట్లా కాదు. ఆ రోజు ఒక పదవి కోసం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేశాడు. ఇవాళ అసలు ఎంత చిత్రం అంటేనండి, మీరు అన్నట్టుగా జనార్దన్ రావు A1గా ఎవరైతే ఉన్నారో అతన్ని పురికొల్పి అసలు ఎప్పుడు 2024 ఎలక్షన్స్ అయిన వెంటనే మే 13 కదా ఎలక్షన్ అయింది అంటే అంతకుముందే వీళ్ళు ఆపేసి ఉంటారు ఈ ఏమిటి కల్తీ లిక్కర్ తయారు చేయడం. కానీ నిన్నటి వరకు అందరూ ఏం మాట్లాడారు అంటే ఈ విషయం బయటకు వచ్చే వరకు రోజా లాంటి వాళ్ళు అందరూ రెచ్చిపోయి మీ కళ్ళు కాకులు ఎత్తుకుపోయాయా, మీరందరూ గాడిదలు కాస్తున్నారా, మీ కళ్ళు దొబ్బాయా, ఇలాంటి భాష అంతా మాట్లాడి యాజ్ ఇఫ్ ఏదో జూన్ నుంచి కల్తీ లిక్కరు తయారు చేస్తున్నట్టు, దానికి చంద్రబాబు నాయుడు గారే నాయకత్వం వహించినట్టు, తెలుగుదేశం వాళ్లే చేస్తున్నట్టు ఒక బిల్డప్ మొన్నటి వరకు ఇచ్చారు. అయితే నిన్న జనార్దన్ రావు అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాక అతను క్లియర్ కట్గా మొత్తం ఏం చెప్పాడు, సెప్టెంబర్ 20న నన్ను పిలిచి మనం గతంలో సౌత్ ఆఫ్రికాలో ఎలా చేశామో తర్వాత మన ప్రభుత్వ హయాంలో ఎలా తయారు చేశామో అలా కల్తీ లిక్కర్ తయారు చేయాలి, చేసి 24 నువ్వు సౌత్ ఆఫ్రికా వెళ్ళిపో, 23 నేను వెళ్ళి అక్కడంతా కూడా మీడియాని పిలిచి తర్వాత ముందు ముఖ్యంగా వీళ్ళు ఎవరు ఎక్సైజ్ వాళ్ళని పిలిచి నేను ఒక ఇష్యూ చేస్తాను, చేసి దీన్ని తీసుకెళ్ళి తెలుగుదేశం మీద వేసేద్దామని చెప్పాడు. చెప్తే ఇతను 24 సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయాడు. ఈ సౌత్ ఆఫ్రికా వెళ్ళే ముందు జనార్దన్ రావు ఎందుకు దీనికి ఒప్పుకున్నాడు? జనార్దన్ రావు చిన్నప్పటి నుంచి జోగి రమేష్కి తెలుసు. జయచంద్రారెడ్డి జనార్దన్ రావు ఇద్దరూ కూడా ఫ్రెండ్స్. ఇన్ని ఉన్నాయి. నిన్న క్లియర్ కట్గా అతను ఏం చెప్పాడు, జయచంద్రారెడ్డికి ఈ లిక్కర్ స్కామ్తో సంబంధం లేదు, ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్తో అని నిన్న జనార్దన్ రావు చెప్పాడు. జోగి రమేష్ చెప్తేనే నేను చేశాను. జోగి రమేష్ చాలా పెద్ద కుట్ర చేశాడు. ఎందుకంటే వైసీపీకి ఏదైతే వైభవం పోయిందో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఏదైతే లిక్కర్ దందాలో అతనే అంతిమ లబ్ధిదారుడనో లేకపోతే అంతిమ దోపిడీదారుడనో వచ్చింది కాబట్టి అదే రకంగా తెలుగుదేశానికి కూడా ఒక నింద రావాలి. అంటే వైసీపీని ప్రజలు పాజిటివ్గా చూడాలి, ఇక్కడ ఇది నెగిటివ్ అవ్వాలి, చంద్రబాబు నాయుడు మీద మనం ఒక కుట్ర చెయ్యాలని క్లియర్ కట్గా చెప్పాడు ఎవరు, జోగి రమేష్ అని జనార్దన్ రావు చెప్పడం జరిగింది. తర్వాత నాకు 3 కోట్లు ఇస్తా అన్నారు, నేను చాలా అప్పుల్లో ఉన్నాను, నా ఆస్తులన్నీ కూడా జప్తుకెళ్ళే సమయం వచ్చేసింది, సో మా తమ్ముడిని కూడా తను చూసుకుంటా అన్నాడు, మా తమ్ముడికి వ్యాపారం పెట్టిస్తా అన్నాడు, అందుకని నేను దీనికి ఒప్పుకున్నాను, కానీ నాకు 1 రూపాయి ఇవ్వలేదు, మా తమ్ముడిని కూడా పట్టించుకోలేదు, అతను జైలుకి వెళ్ళాడు ఏదో ఇప్పుడు ఇన్ని చెప్పి, అందుకని నేను ఇప్పుడు యాక్చువల్గా నువ్వు ఇంకా రావక్కర్లేదు, నువ్వు సౌత్ ఆఫ్రికా నుంచి రావాల్సిన పని ఉండదు, నువ్వు అక్కడే వ్యాపారం చేసుకో, ఆ లిక్కర్ దందా ఏదో నేను ఇక్కడ చూసుకుంటాను, నీకు ఏ వరీ లేదు, పార్టీ ఉంటుంది నీ వెనకాలని చెప్పాడు. కానీ ఇవాళ నాకు లుకౌట్ నోటీసులు ఇచ్చి నన్ను రప్పించారు, కాబట్టి నేను నిజాలు చెప్తున్నాను క్లియర్గా చెప్పాడు. చెప్పి వాట్సాప్ చాట్లో అవన్నీ కూడా చూపించాడు. అతను చూపిస్తేనే తెలిసింది అని అనుకుంటే పొరపాటుండోయ్. ఆల్రెడీ సిట్ దగ్గర అన్నీ ఉన్నాయి, తర్వాత ఈడీ దగ్గర అన్నీ ఉన్నాయి, అన్నీ తీసుకున్నాక వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయ్యాక అప్పుడు వాళ్ళు బయట పెట్టారు. అయితే దాన్ని బలపరుస్తూ అవును నా దగ్గర వాట్సాప్ చాట్ ఉంది అని ఇతను చూపించాడు జనార్దన్ రావు. కాబట్టి ఏదో జనార్దన్ రావు చూపించేస్తే పోలీసులు చాలా తెలివి తక్కువగా ఏదో ముందుకు వచ్చేసారు, ఇతను అరెస్ట్ చేశారు, ఇవన్నీ పిచ్చి మాటలు. అంటే వాళ్ళు సిట్ వాళ్ళు ఈ మొత్తం లిక్కర్ స్కామ్లో ఎంత పకడ్బందీగా ప్రతిదీ డీల్ చేశారో ఈ విషయం కూడా అలాగే చేశారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే
అసలు మీరు గమనిస్తే కనుకైతే ఎక్సైజ్ వాళ్ళని పిలిచాడు, నానా హంగామా చేశాడు మొలకల చెరువులో, లేకపోతే ఇబ్రహీంపట్నం తీసుకెళ్ళాడు, అక్కడంతా రచరచ చేశాడు. నీకంత అవసరం ఏంటి జోగి రమేష్? కదా నీకేంటి ఇంట్రెస్ట్? ఇప్పుడు ఒక లిక్కర్ స్కామ్ జరిగింది, నువ్వెందుకు రెచ్చిపోయి నువ్వు ఇన్ఫామ్ చేయకపోతే నువ్వు అసలు అక్కడికి వచ్చి ఎందుకు అంత రచ్చ చేస్తావు? ప్రెస్ని ఎందుకు పిలుస్తావు? కుట్రదారుడు నువ్వనే తెలుస్తోందిగా ఓపెన్గా. కొత్తగా నాకు అసలు సంబంధం లేదు, ఇవాళ నువ్వు వచ్చేసి నా ఫోన్ ఇచ్చేస్తాను చూసుకోండి ఇందులో ఏమీ లేదంటే ఇదన్నా పిల్లలాట. ఈరోజు పిల్లలే చెప్తారు నీకు, చిన్న పిల్లలు ఇవాళ హౌ టు యూజ్ ఏ ఫోన్, మీరు ఎట్లాగ మళ్ళీ డేటా రికవర్ చేయొచ్చు అనేది ఇవాళ చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు చెప్తారు మీకు. కాబట్టి వాళ్ళు జోగి రమేష్ వచ్చి నా దాంట్లో చూసుకోండి ఏమీ లేదు అంటే నువ్వు చిన్నపిల్లాడివి కాదు, పెద్ద పిల్లాడివి కాదు అనేది అర్థమవుతోంది. అయితే అది కాక మనం చూసుకుంటే ఒకే దెబ్బకి రెండు పిట్టల్లాగా చాలా మౌనం సహనం వహించినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కల్తీ మద్యానికి సంబంధించి ఎవరైతే చెప్పారో పూర్తిగా నన్ను జోగి రమేషే చేయమన్నాడు అని చెప్పి, దాంట్లోనే ఇంకొక సాక్ష్యం కూడా ఉంది. ఏంటి అంటే 2019 నుంచి 24 దాకా నువ్వు ఎలా చేసావు అలా చేయంటే కల్తీ మద్యం అనేది అక్కడ కూడా దొరికిందని. సో ఒక దెబ్బకి రెండు పిట్టలు పడేలాగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఒక చాణక్యంగా ప్రదర్శించిందని చెప్పి అనుకోవచ్చు. ఖచ్చితంగా మనం మాట్లాడాం కదా, ఇప్పుడు శాషేల్లో లిక్కర్ అమ్మడం, అది కూడా కల్తీ లిక్కర్ అమ్మడం అనేది సౌత్ ఆఫ్రికాలో చేసి ఎంతోమంది ప్రాణాలు బలిగొన్నారు. ఎప్పుడు 2013 నుంచి 16 వరకు. అది బ్యాన్ చేసినా కూడా వీళ్ళు దొంగతనంగా అది అమ్ముతున్నారనేది తెలిసింది. అందుకని ఇవాళ మళ్ళా అదే రకంగా చేశారు అంటే ఇప్పుడు అక్కడ కేసు పటిష్టం అవడానికి ఈ లింక్ కూడా పనికొస్తుంది మీరు అన్నట్టుగా. సో ఇక్కడ పనికొస్తుంది అక్కడిది, ఇక్కడిది అక్కడికి పనికొస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉభయ భ్రష్టత్వం అనమాట జోగి రమేష్ వల్ల పార్టీకి. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం వల్ల ఒక పదవి పొందాడు, కానీ నష్టపోయింది ఇవాళ జోగి రమేషే. అది జోగి రమేష్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవాళ కొత్తగా రెడ్ బుక్ రాజ్యాంగమో లేకపోతే ఇవాళ కొత్తగా చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ మీద దృష్టి పెట్టి నిన్నను ఇవంతా కూడా చేయటమో లేదా ఒక వాట్సాప్ చాట్ తేవడమో కాదు. ఆల్రెడీ జోగి రమేష్ని విచారించారు, జైలుకి వెళ్ళాడు, వచ్చాడు, ఆ కేసు అయిపోయింది. ఇవాళ అసలు ఎవరికి దాని మీద అసలు దృష్టి కూడా లేదు. కాకపోతే చేతులా చేసుకున్నాడు. ఇప్పుడు కనీసం అతను రియలైజ్ అయ్యి సర్లే మనం ఇంకా వైసీపీతో కొనసాగొద్దు, కొంతకాలం మన రాజకీయాలకు దూరంగా ఉందామని అనుకుని ఉంటే కనీసం ఫ్యూచర్లో మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉండేదేమో. ఇప్పుడు శాశ్వతంగా డోర్స్ క్లోజ్ అయిపోయాయి అతనికి. ఇప్పుడు వైసీపీలో కూడా నేను మొన్న కూడా చెప్పానండి, నిన్న కూడా చెప్పాను నేను, ఏంటంటే ఎవరైతే పట్టుబడతారో వాళ్ళు మా పార్టీకి చెందిన వాళ్ళు కాదు అని ఒక స్టేట్మెంట్ వైసీపీ వాళ్ళు ఇస్తారు. కాబట్టి ఇవాళ జోగి రమేష్ పని ఏంటంటే అటు వైసీపీ కాదు, ఇటు కూటమి కాదు, అదేవిధంగా ఈ లిక్కర్ స్కామ్లో ఖచ్చితంగా పట్టుబడ్డాడు ఆయన ఫోన్ తీసుకున్నా ఒకవేళ అందులో ఏమీ లేకపోయినా డేటా ఎట్లా రిట్రీవ్ చేయాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి చేతిలా చేసుకున్నది ఎవరయ్యా అంటే జోగి రమేష్. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఆ కొడుకు వచ్చేసి అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి యొక్క భూముల్లోనూ, ఇక్కడ తండ్రి వచ్చేసి లిక్కర్ స్కాముల్లోనూ పూర్తిగా కూటమి ప్రభుత్వాన్ని మించాలనుకొని ఒకేసారి 2019-24 దాకా ఇప్పుడు కూడా రెండింటికి స్కామ్ జోగి రమేష్ అని చెప్పి బయటపడిపోయింది. సో కల్తీ మద్యం మేము చేసేసామని చెప్పేసి జోగి రమేష్ ఒప్పుకున్నట్టే. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.